ఏపీలో హద్దులు దాటుతున్న మాటల యుద్ధం, హీటెక్కుతున్న మత రాజకీయాలు, భూమన క్రిస్టియన్ అంటూ టీడీపీ ఆరోపణలు, చంద్రబాబు క్రిస్టియనా అంటూ భూమన ఎదురు దాడి, చంద్రబాబు బైబిల్ పట్టుకున్న ఫోటోలు బయటపెట్టిన భూమన, బైబిల్ పట్టుకుంటే క్రిస్టియన్ అవుతారా? తాను పక్కా హిందువునంటున్న భూమన, తన కుమార్తె పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం చేశానన్న భూమన, మీ వియ్యంకుడు బాలయ్య మా కుమార్తె పెళ్లికి వచ్చారన్న భూమన, అబద్ధాలతో ప్రజలను మోసం చేయలేరంటున్న భూమన, ఇప్పుడే ఎందుకీ మతాల ప్రస్తావన? ఏపీలో మత రాజకీయం మొదలవుతోందా? దక్షిణాదిలో మత రాజకీయాలకు తావులేదంటున్న నేతల ఉపన్యాసాలు, ఏపీలో పరిస్థితులు మత రాజకీయాల వైపే వెళ్తున్నాయా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మతం కేంద్ర బిందువుగా మారుతోంది. అభివృద్ధి, సంక్షేమం చుట్టూ తిరగాల్సిన చర్చలు కాస్త ఇప్పుడు ఎవరు ఏ మతస్థుడు అనే స్థాయికి పడిపోవడం విచారకరమంటున్నారు విశ్లేషకులు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన క్రిస్టియన్ అని టీడీపీ ఆరోపణలు చేయగా దానికి భూమన అంతే ఘాటుగా సమాధానమిచ్చారు. చంద్రబాబు నాయుడే అసలైన క్రిస్టియన్ అంటూ ఆయన కొన్ని ఫోటోలను బయటపెట్టడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. వ్యక్తిగత విశ్వాసాలను రాజకీయం చేయడం ద్వారా ఓట్ల వేట మొదలైందా, లేక దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న నేతలు అస్తిత్వ పోరాటంలో భాగంగా మతాన్ని అస్త్రంగా వాడుతున్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది. గత కొంతకాలంగా టీడీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ అని, ఆయన హయాంలో తిరుమల పవిత్రత దెబ్బతిందని చేస్తున్న విమర్శలకు భూమన ధీటుగా స్పందించారు. చంద్రబాబు నాయుడు బైబిల్ పట్టుకుని ఉన్న పాత ఫోటోలను మీడియా ముందు ప్రదర్శిస్తూ మరి ఇలా ఫోటోలున్నంత మాత్రాన చంద్రబాబు క్రిస్టియన్ అయిపోతారా అని ప్రశ్నించారు. ఒక మతాన్ని గౌరవించడం వేరు, ఆ మతస్థులుగా మారిపోవడం వేరని ఆయన వాదించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత జీవితాలను రోడ్డుపైకి లాగడం తగదని ఆయన హెచ్చరించారు. తాను పక్కా హిందువునని, తన జీవితమంతా హైందవ సంప్రదాయాలకే అంకితమైందని భూమన స్పష్టం చేశారు. తన కుమార్తె వివాహం కూడా అత్యంత వైభవంగా హిందూ పద్ధతిలోనే జరిగిందని గుర్తు చేశారు. విశేషమేమిటంటే ఆ వివాహ వేడుకకు నందమూరి బాలకృష్ణ కూడా హాజరయ్యారని, స్వయంగా చంద్రబాబు వియ్యంకుడికి తన సంప్రదాయాల గురించి తెలుసని భూమన పేర్కొన్నారు. కేవలం రాజకీయ ఉనికి కోసం తన మతాన్ని ప్రశ్నించడం శోచనీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో మత రాజకీయాలకు తావులేదని, ఇక్కడ కుల సమీకరణాలు లేదా అభివృద్ధి అంశాలే ఎన్నికలను శాసిస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. కానీ ఇటీవలి కాలంలో ఏపీలో పరిస్థితి మారుతోంది. ప్రతి చిన్న అంశానికి మత రంగు పులమడం, దేవుడి ప్రసాదాలను లేదా ఆలయ కమిటీలను వివాదాల్లోకి నెట్టడం ద్వారా ఓటర్లను పోలరైజ్ చేసే ప్రయత్నం జరుగుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఉత్తరాది తరహా రాజకీయం ఇప్పుడు ఆంధ్ర గడ్డపైకి పాకిందా అనే చర్చ నడుస్తోంది. రాజకీయాల్లో ఫోటోలు, వీడియోలు కేవలం సందర్భోచితంగా ఉంటాయి. ఒక నేత మసీదుకు వెళ్తే ముస్లిం అని, చర్చికి వెళ్తే క్రిస్టియన్ అని ముద్ర వేయడం ఎంతవరకు సమంజసం? చంద్రబాబు గతంలో అనేక ఇఫ్తార్ విందుల్లో పాల్గొన్నారు. అలాగే చర్చి ప్రార్థనల్లోనూ పాల్గొన్నారు. అంత మాత్రాన ఆయన మతం మారిపోయారని చెప్పడం కేవలం రాజకీయ దుష్ప్రచారమని టీడీపీ కార్యకర్తలు వాదిస్తున్నారు. అదే సమయంలో భూమన విషయంలో కూడా టీడీపీ చేస్తున్న ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని, ఇది కేవలం మైండ్ గేమ్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. నిత్యావసర ధరలు, నిరుద్యోగం, రాజధాని నిర్మాణం వంటి ప్రజా సమస్యలను వదిలేసి నాయకులు మతాల చుట్టూ తిరగడంపై సామాన్య ప్రజల్లో అసహనం పెరుగుతోంది. మాకు కావలసింది అభివృద్ధి, మత చర్చలు కాదు అని ఓటర్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. అయితే భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా త్వరగా మైలేజ్ వస్తుందని రాజకీయ పార్టీలు నమ్ముతున్నాయి. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఏపీ రాజకీయాల దిశ పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉంది.